హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు ఆర్యవైశ్య సంఘం అన్ని అంగులతో ఏసీ ఫంక్షన్ నిర్మాణం పూర్తి చేసుకొని ఇనాగరేషన్ మన మంత్రివర్యుల చేతుల మీదుగా చేయాలంటే మా చేతి కథరించి అధ్యక్షించినటువంటి పొన్నమన్న గారికి మంత్రివర్యులు అంటే నిజంగా చెప్పాలంటే 3 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చిన కిందనే కార్యక్రమాలు చేస్తుంది, ఫండ్స్ లేవు అని సర్జన భర్జన పడుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే మరి మన పొన్నమన్న మరి మీ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి కావడము, ఆయన పెద్ద మనసు. అసలు రాష్ట్రంలోనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినా కూడా పేదలనే కాదు అన్ని వర్గాల ప్రజలతోని పెద్ద మనసుతో ఉండి అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో ఎట్లా చేస్తుంటే నేనైతే రోజు అనుకుంటా, పొద్దున్న లేసి అన్న హుస్నాబాద్ లో ఉంటాడు, రాష్ట్రానికి మంత్రి అయిన హుస్నాబాద్ కొడుకు, రాష్ట్రంలో ఎక్కువగా హుస్నాబాద్ సాయంత్రం అక్కడ కనిపిస్తాడు, పొద్దుగా లేస్తే హుస్నాబాద్ అంటే ఇంత సమయం ఇచ్చేటటువంటి మంత్రి రాష్ట్రంలో బహుశా గతంలో లేకపోవచ్చు, ఇప్పుడు కూడా ఇంత సమయం ఇచ్చేటటువంటి మనిషి నేను చూసినంత మటుకు లేరు ఏమో అనిపిస్తుంది. ప్రతి చిన్న కార్యక్రమానికి హాజరై ప్రతి పనుల్లో సహకారం అందించి 45 లక్షలు మన ఆర్యవైశ్యులకి ఈరోజు ప్రభుత్వం ద్వారా సహకారం అందించి ఒక మంచి వెన్యూ ఏర్పాటు చేసుకొని ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఆర్యవైశ్యులకు లోటు లేదన్నట్టుగా ఇంత మంచి ఫంక్షన్ హాల్ని మరి ఈరోజు ఇనాగ్రేషన్ చేసినటువంటి మంత్రివర్యులకి, అలాగే అమరావతి లక్ష్మీనారాయణ గారికి, పట్టణ అధ్యక్షులకి, కొండ మల్లికార్జున గారికి, జేసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహిళా శిరోమణులకు అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి సోదర వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మాకు కూడా భాగస్వామ్యం కలిగించి ప్రభుత్వంలో మేము కూడా ఉన్నందుకు నా కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చి ఈ రోజు గౌరవించినటువంటి ప్రభుత్వానికి కూడా హుస్నాబాద్ ఆర్యవైశ్యుల తరపు నుంచి మరి పొన్నమన్న గారికి, ముఖ్యమంత్రి గారికి నిజంగా చెప్పాలనంటే మొదటిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ అనౌన్స్ చేయడంలో భాగస్వామ్యం పొన్నమన్ననే. ఆ రోజు నాకు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితులలో నువ్వు మాట్లాడాలి, నేను ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో పెడుతున్నా అన్నాడు. తెల్లారి సాయంత్రం 5 గంటల వరకు అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ క్రెడిట్ గోస్ టు హుస్నాబాద్ మంత్రివర్యులైనటువంటి హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు పొన్నమన్నకే దక్కదు ఆ క్రెడిట్. అందులో భాగంగా ఉట్టి క్రెడిటే కాదన్నా, మొన్న రాజు యువ వికాసం అనే పేరు మీద రాష్ట్ర వ్యాప్తం మీద ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూతే కానీ మరి వ్యాపార పరంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఎలాగైతే ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కేటాయించారో అదే విధంగా మరి మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు పొన్నమన్నకు కూడా అడగడం జరిగింది, అన్న ఇందులో మాకు భాగస్వామ్యం చెయ్యండి అని అంటే మరి పొన్నమన్న మాట్లాడిందేమో నాకు తెలియదు. నేనైతే మరి బట్టి గారికి చెప్పినా, పొన్నమన్నకి చెప్పినా, సీతక్కకి చెప్పినా, ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ ఇవ్వడం జరిగింది. మరి దానికి బదులుగా మరి మొన్న బట్టి విక్రమార్క గారు కౌన్సిల్లో మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ కింద కూడా మీరు అప్లై చేసుకోండి, ఈ రాజ్యం యువ వికాసం మరి వర్తింపజేస్తుంది ఆర్యవైశ్యులకు అని కూడా వారు చెప్పడం, ఓసీలకు వర్తిస్తుంది అని చెప్పడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న కాదు మొన్న అసెంబ్లీలో మనకి 25 కోట్ల రూపాయలని కార్పొరేషన్ కి ప్రకటించినందుకు కేవలం 25 కోట్ల రూపాయలని అందరు ఫీల్ అవుతున్నారు. కాదు, ఇది కేవలం కార్పొరేషన్ సంక్షేమం కొరకే. ఆ తర్వాత స్కీమ్లన్నింటిలో భాగస్వామ్యం చేయడం కోసం మరి అందరు మంత్రుల దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సహృదయంతో యాక్సెప్టెన్సీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో వైశ్యులకి, నిరుపేదలకి, నీడి బీపీఎల్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి తప్పకుండా విద్య, వైద్యం, ఉపాధి పరంగా కార్పొరేషన్ ఆదుకుంటుంది. ప్రభుత్వం కూడా ఇచ్చినందుకు వారు తప్పకుండా మన సంక్షేమాన్ని కోరుతారు. కాబట్టి ఈ సందర్భంగా అన్న ఇంకొక చిన్న విషయం మీరు వినండి అన్న, ఈడబ్ల్యూసి పెట్టుకోమని అన్నారు. అది మరి అది ఆప్షన్ లో పెట్టి మీ సేవలో ఆప్షన్ లో పెడితే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు అప్లై చేసుకుంటారన్న. అదొక్కటి కొంచెం చూడండి అన్న. కొంతమంది అడిగినారు మరి ఇది ఎట్లా అప్లై చేసుకోవాలో తెలియట్లేదని రోజు ఫోన్లు వస్తున్నాయి. అందులో కూడా ఆప్షన్ లో ఈడబ్ల్యూఎస్ పెట్టి మా ఆర్యవైశ్యులకు కూడా మరి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉన్నటువంటి ఉపాధి హామీ లాగా ఇస్తున్నటువంటి 60% పైగా సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి మా ఆర్యవైశ్యుల్ని కూడా అందులో చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఆర్యవైశ్యులకి
ఇంకా ఎక్కువగా చేయూతనిచ్చి పేద ఆర్యవైశ్యుల నిర్మూలన అంటే విద్యా వైద్య పరంగా వ్యాపార పరంగా తోడుండాలనే ఆకాంక్షతో ఇచ్చినటువంటి ఈ కార్పొరేషన్ ని పూర్తి స్థాయిలో మేము మరి నిర్వర్తిస్తాము అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హుస్నాబాద్ పట్టణ జిల్లా ఆర్యవైశ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాసు.